హే గైస్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈ వడియాల్ని ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చాయి. బట్ అదేదో అంటారు కదా, టైం బాగాలేనప్పుడు బనానా తిన్నా పన్నిరుగుతుంది అని చెప్పేసి. సో నా టైం బాగాలేదో ఏమో తెలియదు, కానీ ఈ వడియాలు పెట్టే ప్రతి టైంలో కూడా నాకు ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. వీడియో చూడండి, నేను ఎలా వడియాలు పెట్టాను, ఎంత నీట్గా వచ్చాయో చూడండి. అలాగే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ నా వడియాల పురాణం. ఈ వడియాలు అయితే మా ఫ్రెండ్ చెప్పింది ఎలా చేయాలి అని చెప్పేసి, సో తను చెప్పిన ప్రకారమే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాను. వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి. సో లేట్ చేయకుండా వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇదైతే ఒక కప్పు మాత్రం నేను సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. అది నైటే నానబెట్టేసుకున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యానికి నేను 8 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. నానబెట్టుకోవడానికి మాత్రం 3 కప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ డే చూస్తే చాలా సాఫ్ట్గా ఇలా మెత్తగా అయిపోయాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లెగవగానే ఓకే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి, అంటే ముందు రోజు ఫుల్గా ఎండ కాసింది. సో స్టార్ట్ చేద్దామని చెప్పేసి బయటికి రాగానే వాతావరణం అయితే ఆల్ ఆఫ్ సడన్ మారిపోయిందనమాట. ఇలా మొత్తం వర్షం పడే రేంజ్లో అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆ రోజు వర్షం కూడా పడింది. స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడే ఇలా జరగడం అనేది నేను కొంచెం ఫీల్ అయ్యాను. అరే ఫస్ట్ టైం పెడదాం అనుకున్నాను, ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ వర్షం పడుతుంది అని చెప్పేసి ఫీల్ అయ్యాను. బట్ ఏదైతే అదైంది అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అనమాట. అంటే నైటే అవి నానబెట్టేశాను కాబట్టి ఇంక ఎందుకు స్టార్ట్ చేద్దాము, ఫ్యాన్ కిందైనా ట్రై చేద్దాము అని చెప్పేసి, ఫ్యాన్ కిందైనా ఎండబెట్టి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. 8 కప్స్కి ఇవైతే 1 గ్లాస్ వాటర్కి 8 కప్స్ అయితే పెట్టేసి ఇవి సాఫ్ట్గా మెత్తగా ఉడికే వరకు అయితే ఇలా ఉడికిచ్చేసాను. చూసారు కదా, ఇలా మొత్తం నీట్గా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అయితే కొంచెమే వేసుకోమని చెప్పింది, సో సాల్ట్ కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటే ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పుగా ఉంటాయి, అంటే ఉప్పు ఎక్కువైతే. అండ్ ఇవి వచ్చి జీలకర్ర, అల్లం, 2 పచ్చిమిర్చి ఇలా కచ్చపచ్చగా నూరుకొని వాటిల్లోనే వేసేసి కాసేపు ఒక 5 మినిట్స్ అయితే అలా ఉడకనిచ్చాను. ఇందులో నేను నువ్వులు కూడా యాడ్ చేశానండి. నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది అని చెప్పేసి నువ్వులు కూడా యాడ్ చేశాను. మొత్తం మిక్స్ చేసి ఇదైతే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అంటే నేను ఓన్లీ సగ్గుబియ్యం వడియాలు కాదు, ఉప్మా రవ్వతో చేస్తారు కదా, ఉప్మా రవ్వ సగ్గుబియ్యం వడియాలు అయితే చేశాను. ఇది వచ్చి ఉప్మా రవ్వకి ఒక గ్లాస్కి 9 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక గ్లాస్కి 9 గ్లాసెస్. ఇది ఉడికిన తర్వాత వాటితో పాటు మిక్స్ చేసేసాను. అంటే సగ్గుబియ్యంని అలాగే దీన్ని కూడా మిక్స్ చేసేసి వడియాలు అయితే పెట్టుకుందామని చెప్పేసి, అంటే మా ఫ్రెండ్ చెప్పింది ఇలా కూడా బాగుంటుంది అని చెప్పేసి, సో ట్రై చేశాను. ఇదైతే ఇలా మొత్తం ఉడికిన తర్వాత 2 మిక్స్ చేసేసి వడియాలకి స్టార్ట్ చేశాను అనమాట. ఇలా తిక్కుగా వచ్చే వరకు వీటిని ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత 2 మిక్స్ చేసేసాను. 2 మిక్స్ చేసిన క్లిప్ మిస్ అయింది. సో మీరు చూసారు కదా, ఇక్కడ ఉప్మా రవ్వ అలాగే సగ్గుబియ్యం కూడా మీకు కనిపిస్తుంది. అంతా మిక్స్ చేసిన తర్వాత వడియాలకైతే స్టార్ట్ చేశాను. అండ్ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది, బట్ నా దగ్గర కవర్ లేదు. సో నేనైతే క్లాత్ మీద ట్రై చేశాను ఫస్ట్ టైము. ఇది వచ్చి అంటే కాటన్ది క్లాత్ అండి. వీటి మీద అయితే ట్రై చేశాను. నాతో పాటు మా పాప కూడా హెల్ప్ చేసింది అనమాట. ఫస్ట్ టైం అయ్యేసరికి తనకు దాని పేరు కూడా తెలియలేదు. అంటే ఏంటివి అని అడుగుతూనే ఉంది. బట్ చాలా ఇంట్రెస్ట్గా ఎంతో ఇష్టంగా పెట్టాను ఫస్ట్ టైము. బట్ జరిగింది ఏంటంటే చాలా బాగా వచ్చాయి, తీయడానికి కూడా చాలా నీట్గా వచ్చాయి. బట్ మా పిల్లలు ఏం చేశారు అంటే, బయట అంటే నెక్స్ట్ డే బాగా ఎండ కాసింది, సో బయటికి వెళ్ళేసి ఎండబెట్టాను అనమాట. వాళ్ళు చూసుకోలేదు, పట్ట తొక్కి పెట్టేశారనమాట. టప్ప సౌండ్లు అయితే టప్ప వచ్చేసాయి. సో అలా ఫస్ట్ టైం పెట్టినవి అయితే అలా గాల్లో వెళ్ళిపోయాయి. సో ఫస్ట్ డే కొన్ని తీసి అసలు ఎలా వస్తాయి అని చెప్పేసి కొన్ని తీసి ట్రై చేద్దాము, నెక్స్ట్ డే ఇంకో కాసేపు ఎండబెట్టి మళ్ళీ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. అలా అనుకోవడం తప్పైంది. ఆ రోజు మొత్తం తీసేసి ఉంటే చక్కగా నేను తినడానికి ఉండేదేమో, బట్ తినడానికి లేకుండా మా పిల్లలు తొక్కేశారు. సరే ఫస్ట్ టైం పోయింది, నెక్స్ట్ టైం ఇంకోసారి పెడదామని చెప్పేసి మళ్ళీ ట్రై చేశాను అనమాట. మళ్ళీ ట్రై చేసినప్పుడు కూడా నిజంగా అందుకే అన్నాను ఫస్ట్లో, టైం బాగాలేనప్పుడు అరటిపండు తిన్నా పన్నిరుగుతుంది అని చెప్పేసి అన్నాను కదా. సో అదే సిచ్యుయేషన్ జరిగింది నాకు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు సో పిల్లలు తొక్కేశారు, ఓకేలే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, వాళ్ళు చూసుకోలేదు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఇది సిచ్యుయేషన్, కవర్ తీసుకొచ్చి మరీ పెట్టాను అనమాట. ఫస్ట్ టైం మా పిల్లలు తొక్కేశారు, నెక్స్ట్ టైం మా వారు తొక్కేశారనమాట. మా వారు అయితే మరీ స్టార్టింగ్లోనే తొక్కేశారు. మొత్తం పిండి కలిసిపోయి ఇలా అయిపోయిందనమాట. నాకైతే లిటరల్గా ఫస్ట్ టైం పెద్దగా ఫీల్ అవ్వలేదు, కానీ సెకండ్ టైం మాత్రం లిటరల్గా ఏడుపు వచ్చేసింది. ఇదేంటి నేను పెట్టక ఫస్ట్ టైం పెడదాం అనుకుంటే ఇలా అయిపోయింది అని చెప్పేసి. సో అందుకే ఇక లైఫ్లో మళ్ళీ అప్పడాలు వడియాలు జోలికి బాగూడదని చెప్పేసి అనిపించింది నాకు. అంత బాధ వేసింది.
చూసారు కదా అసలు ఎలా అయిపోయాయంటే అసలు వీటిని చూస్తుంటేనే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇంకా మళ్ళీ పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ వింటర్ కూడా వచ్చేసింది, వర్షాలు కూడా పడుతున్నాయి, ఎండ కూడా తగ్గిపోయింది అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను. బట్ 2 టైమ్స్ ఇలానే అయిపోయేసరికి ఆ వడియాలు అనేది నాకు కలగా మిగిలిపోయేలాగా అయిపోయింది. అంత బాధేసింది. సెకండ్ టైం పోయినప్పుడైతే చాలా బాధ అనిపించింది. సో అదండి నా వడియాలు ఈక్వల్స్ టు బ్యాడ్ లక్. నా టైం బాగాలేదంటే 2 టైమ్స్ సరిగా రాలేదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుందో లేదో చూద్దాం. సో ఇదండి నేను వడియాలు చేసేప్పుడు వచ్చిన తంట. ఎలా అనిపించింది? మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.